నమస్తే. బస్సు ప్రమాదం 20 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకున్నది. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎక్స్ప్రెస్ బస్సు మీర్జాగూడ ప్రాంతంలో ఆ గ్రామ ప్రాంతంలోకి వచ్చేసరికి వేగంగా వస్తున్న టిప్పర్ రెండు ఎదురెదురుగా ఢీకొని దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్లో దాదాపు 50 నుంచి 60 టన్నుల కంకర ఉంది. అంత వేగంతో బస్సును ఢీకొట్టడంతో వెనకాల ఆ ట్రక్కులో ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం బస్సులోకి దూసుకొచ్చింది. బస్సు సగభాగంలో లోపల ఉన్నటువంటి జనాన్ని మొత్తం ముంచేసింది ఆ కంకర. సో మనం సరిగ్గా అదే ప్రాంతంలో ఉన్నాం. చాలామంది ఊపిరాడక ఆ కంకర దెబ్బలు తగిలే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఢీకొట్టిన వెంటనే కంకర మొత్తం వచ్చి ప్రయాణికుల మీద పడిపోవడం. కొంతమంది ఊపిరాడక, కొంతమంది దెబ్బలు తగిలి, సో అట్లా దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 10 మంది మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక పసిపాప, 6 నెలల పసిపాప కూడా ఇందులో ఉన్నది. అత్యంత విషాదకరం. ఒకే కుటుంబంలో 3 అక్కా చెల్లెళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నటువంటి వాళ్ళు, ఎగ్జామ్కి వెళ్తున్నటువంటి వాళ్ళు, ఇంకొంతమంది హాలిడేస్ రావడంతో ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణం హైదరాబాద్కి వస్తున్న వాళ్ళు, మధ్యలో స్టూడెంట్స్ కూడా చాలామంది కాలేజీలకు వెళ్తున్న వాళ్ళు ఎక్కడం జరిగింది. ఇట్లా ఈ రకంగా ఆ బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు ఈ బస్సులో 70 మంది ఉన్నారు. బస్సు కెపాసిటీ అంత ఉండదు. సో దాదాపుగా 10-15 మందికి పైగా ఈ బస్సులో అదనంగా ఎక్కారు. మనకు జనరల్గా ఈ గ్రామాల నుంచి వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఈ స్టూడెంట్స్ తోటి ఈ మధ్య ఈ ఫ్రీ బస్ దాంతో కూడా మహిళలు కూడా ఎక్కువ శాతం బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బస్సు ఫుల్ ప్యాక్ ఉన్నది. సో మనం ఆ బస్సు దృశ్యాలు ఒక్కసారి చూస్తున్నాం. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఈ దృశ్యం ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. బస్సు మొత్తం తునాతునకలైపోయింది. ఆ కంకర దెబ్బకి బస్సు మొత్తం తునాతునకలైపోయింది. సీట్లు మొత్తం ఊడి పడిపోయినాయి. అసలు యాక్చువల్గా బస్సు ప్రమాదం ఆ రోడ్డు వైపు జరిగింది. జేసీబీలతో కొంత ఇటు పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చారు, విచారిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి, బస్సులో ఏం మిగలే. తాండూరు టు హైదరాబాద్ వెళుతున్న బస్సు ఇది. బండి నెంబర్ చూడొచ్చు, TS34 TA6354 అనే ఈ నెంబర్ బస్సు. ఈ బస్సులో దాదాపు 70 మంది ప్రయాణం చేస్తున్న దాదాపు అందులో 24 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. దృశ్యం ఒకసారి చూడండి. కంకర చూడండి లోపల ఎంత మొత్తం పేరుకుపోయిందో. అంటే దాదాపు చివరి వరకు వెళ్ళింది. ఒకవేళ ప్రాణాలు దక్కించుకుంటే ఆ వెనకాల ఉన్నటువంటి కొంతమంది మాత్రమే బతికి బయట పడగలిగినారు, కానీ మిగతా మొత్తం కూడా ఖతమైపోయినారు. ఒకసారి బస్సు రౌండ్ ద క్లాక్ మొత్తం ఒకసారి చూడొచ్చు. సో బస్సు ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం చెల్లాచెదురైపోయింది. ఇది ఎక్స్ప్రెస్ బస్సు. దాదాపు ఉదయం 7-7:30 ప్రాంతం అంటే ఈ రోడ్లో వాహనాలు కూడా పెద్దగా ప్రయాణం చేయవు. ఫ్రీగా ఉంటుంది. రోడ్డు నేరోగా ఉంది, రోడ్డు మలుపులు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఫ్రీగా ఉండడం వల్ల ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా వస్తున్నది, బస్సు కూడా అంతే వేగంతో వస్తున్నది. గుంతలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోడ్లో. మనం వికారాబాద్కి వెళ్ళే వాళ్ళకి రోడ్డు అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున గుంతలు ఉంటాయి, కీలక మలుపులు, టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీంతో ఎదురుగా ఉన్నటువంటి ఆ గుంతను తప్పించబోయి డైరెక్ట్గా వచ్చి బస్సును గుద్దేసిండు. ఈ బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. నేను అంటున్నా, దాదాపు 40-50 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయం చేస్తున్న ఈ రాజకీయ నాయకులు ఈ ప్రమాదానికి కారణం. ఇంతమంది చనిపోవడానికి కారణం కూడా ఇదే. మీరు చూడండి, లాస్ట్ ఒక 4-5 నెలల కింద ఇక్కడే పక్కనే ఒక విలేజ్ దగ్గర రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళ మీదకి లారీ ఎక్కడంతో దాదాపు 7 అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. దాని తర్వాత మొన్న చేవెళ్ళలో ఒక 3 చనిపోయారట. తెలియని బయటికి రానటువంటి ప్రమాదాలు కూడా ఎన్నో ఉన్నాయి. గాయాల పాలవుతున్నారు. ఈ రోడ్డు ఈ రకంగా ఉండడం వల్ల ఎవరికైనా ఏదైనా జరిగితే హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కూడా దాదాపు 1 గంట నుంచి 2 గంటలకు పైన మేము హైదరాబాద్కి రీచ్ అవ్వలేము. అంత దారుణమైన పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చిండి కాళ యాదయ్య, ఈ కంకరలో ముంచుతా నిన్న అనేసరికి పారిపోయింది. ఇంకా కంకర తీసుకొని కొట్టేటట్టున్నారు జనం, ఆ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ రెస్పాన్సిబులే. ఈ రోడ్డు 2017-2021లో శాంక్షన్ అయిందని చెప్తున్నారు. మరి 2021లో శాంక్షన్ అయితే ఇప్పటిదాకా ఎందుకు ఈ నేషనల్ హైవేని బాగు చేసే ప్రయత్నం చేయలేదు? కారణం ఏంటంటే ఇది ఎవరో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిరు అంటున్నారు. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి చెట్లని తొలగిస్తున్నారు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎవరో కేసు వేసిరు అంటున్నారు. కేసే అడ్డుగా ఉన్నదా? ఇక్కడే పక్కనే వికారాబాద్ దామగుండంలో దాదాపుగా 2 లక్షల చెట్లు నరికేసారు. 2 లక్షలు. మరి అక్కడ ఏమి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇంకోటి ఏమి అడ్డు రాలేదు కదా. మీకు అవసరం ఉన్న దగ్గర ఏమి అడ్డు రావు. మీకు అవసరం లేదు, ఇది ప్రజలు తిరుగుతారు, ప్రయాణం చేస్తారు కాబట్టి మీకు ఇది చేయడానికి ఇబ్బంది అయింది. ఇది ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డం వచ్చింది.
ఇప్పుడు ప్రజల అవసరాలకు సంబంధించిన రోడ్డు ఇది హైవే రోడ్డు, హైదరాబాద్ నుంచి బీజాపూర్ని కలిపే రోడ్డు. అంటే దీన్ని బాగు చేయాలని ఆలోచన ఎందుకు చేయలే? వీళ్ళందరూ బాధ్యులే. ఎమ్మెల్యే కాల యాదయ్య, అంతకుముందు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఇప్పుడు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇంకా చాలామంది లీడర్లు ఉన్నారు కదా ఇటువైపు నుంచి ప్రయాణం చేసే. స్పీకర్తో సహా అందరూ రాజకీయ నాయకులు ఇటువైపు నుంచే వెళ్తారు. మీరు పెద్ద పెద్ద వాహనాల్లో వెళ్తారు, మీకేం ప్రమాదాలు జరగవు, మీకు పోలీసులు ఉంటారు. మీ వాహనాలు వెళ్ళేటప్పుడు మీకు ట్రాఫిక్ రూల్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు మీకు అండగా ఉంటారు, నిలబడతారు వాళ్ళు. కానీ ఈ సామాన్య ప్రజలు ప్రయాణించే వెహికల్స్లో ఇట్లాంటి ప్రమాదాలు జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి ఈ దృశ్యాలు చూడండి, ఎంత భయంకరంగా ఉన్నది చూడండి. ఇది మొదటి ప్రమాదమా? కాదు, గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. అయినా కూడా వీళ్ళకి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఏమన్నా అంటే నేషనల్ హైవే ఆల్రెడీ మంజూరైంది, అది ఆగింది అని అంటున్నారు. ఎందుకు ఆగింది? దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఎందుకు ఆగి ఈ రకంగా ఈ దుస్థితిలో ఉన్నది? మీరు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే గమ్యస్థానానికి చేరే వరకు నరకం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లీడర్లంతా బాధ్యులే. 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ఏలుతున్న మీరంతా దీనికి బాధ్యులే. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఇది రాజకీయం చేసే సమయం కాదు, రాజకీయమే చేయాల్సిన సమయం ఇదే. ఆ ప్రాణాలు పోవడానికి కారణము ఈ రాజకీయ నాయకులే. ఇప్పుడు తెలంగాణలో హ్యామ్ రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, RRR గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకొక రోడ్డు గురించి మాట్లాడుతున్నారు. 4,000 కోట్లు 5,000 కోట్ల అప్పులు తెచ్చి మేము రోడ్లు వేస్తామని చెప్తున్నారు. మరి ఈ రోడ్లు ఎందుకు ఆగిపోతున్నాయి? అవసరం ఉన్న రోడ్లు జరగవు. నేను అనుకోవడం ఈ రోడ్డు కూడా ఏదో కాంట్రాక్ట్ విషయంలో వాళ్ళు అనుకున్న వాళ్ళకి రాకపోవడంతో ఏదో ఒకటి జరిగి ఆగి ఉంటుంది, అంతకుమించి ఏముండదు ఇక్కడ. సో జనం భగ్గుమంటున్నారు ఇక్కడ. ఒకసారి బస్సు ఇంకా మనం చూస్తే, సో ఈ టిప్పర్ డ్రైవర్ చనిపోయిండు అండ్ బస్సు డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది. ఆ బస్సు స్టీరింగ్ ఇవన్నీ ఒకసారి చూడొచ్చు మనం. ప్రమాదం తీవ్రత మనకి ఈ బస్సు దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నది. మొత్తం కంకర ఇదంతా. ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ కంకర అంతా బస్సు లోపల ఉన్న కంకర, బయట ఉన్న కంకర, ఇక్కడ ఉన్న కంకర అంతా, ఆ టిప్పర్లో ఉన్న కంకర అంతా బయటకు వచ్చింది. ఈ కంకర అంతా బస్సులో ఉండే. సో ఎంత భయంకరమైన ప్రమాదం ఒకసారి చూడండి. ఇప్పుడు వీటికి లీడర్లు వస్తలేరు. ఎవరు ఎందుకు వస్తలేరు అని అంటే వీడికి వస్తే తంతట్టున్నారు. అందుకే ఆ హాస్పిటల్లో చూసి అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు. అంత కోపంగా ఉన్నారు ప్రజలు ఇక్కడ స్థానిక ప్రజలు. సో ప్రమాదానికి కారణమైన టిప్పర్ అక్కడ ఉన్నది. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూద్దాం. సో బస్సు ఒకసారి చూడండి. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతమే. ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ప్రాంతంలోనే ఈ బస్సు ప్రమాదం జరిగింది. మనకంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. రోడ్ చూడండి, ఎంత టర్నింగ్స్, ఎంత ఎగుడు దిగుడుగా రోడ్డు ఉన్నదన్నది కూడా గమనించండి ఒకసారి. స్పీడ్గా వెళ్తే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది.